సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? లవ్ మీద ఒపీనియన్, లవ్ కొంతకాలమే బాగుంటుంది. అంటే మీరు అనొచ్చు లవ్ సక్సెస్ అయిందంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత మనం లవ్లోనే ఉండాలి అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. బట్ అది మళ్ళీ మ్యారేజ్ రిలేషన్ ఈజ్ సపరేట్, లవ్ ఈజ్ సపరేట్ అని నా ఒపీనియన్. సో మ్యారేజ్కి ముందు లవ్ బాగుంటుందా, మ్యారేజ్ అయిన తర్వాత బాగుంటుందా? మ్యారేజ్కి ముందు ఎగ్జైటింగ్ ఉంటుంది లవ్, మ్యారేజ్కి తర్వాత రెస్పాన్సిబుల్గా ఉంటుంది అనమాట. అంటే నువ్వు లవ్ చేయకపోయినా కానీ చేయాల్సిందే, అట్లుంటుంది పెళ్లి. సో ఈ మధ్య కొంతమంది బ్రేకప్ అయిపోయిన తర్వాత సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు కదా. సో ఎందువల్ల బ్రేకప్స్ అవుతూనే ఉంటారు? అంటే మీ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఏంటంటే కేసెస్ వస్తూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు, యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు చూస్తారు కూడా. అవును. సో వింటారు, చూస్తారు, కొన్ని అక్కడ కూడా వస్తుంటాయి కదా. సో దేనివల్ల బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి అంటున్నారు? బ్రేకప్స్ ఎక్కువ అని అంటే దేర్ మే బి a సర్టెన్ రీజన్స్ ఉంటాయి. అది ఎక్కడ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ సేమ్ ట్రాక్లో ఒకటేసారి ఒకటే ట్రాక్లో నడవలేరు ఎవ్వరు కూడా. సో ఒక పర్సన్కి ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు, ఏ విషయంలోనైనా ట్రిగర్ అవుతారు, అప్పుడు ఫిక్స్ అవుతారు అరే ఇది నాకు ఈ లైఫ్ వద్దు భయ్ అని చెప్పి. సో బ్రేకప్ చేసుకుంటారు. అంటే అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు. ఒక అమ్మాయి ఎంత సిన్సియర్ లవ్ చేసినా బ్రేకప్ అయిన తర్వాత జస్ట్ సెకండ్స్లలో మర్చిపోతుంది అంటారు, నిజమేనా? అబ్బాయిలు కూడా మర్చిపోతారు, అమ్మాయిలు ఎందుకు మర్చిపోతారు? వయసు కూడా మొత్తం గిరాక్ పెరుగుతుంది వాళ్ళకి. అంత సీన్ అట్లా అంటే అబ్బాయిలు చీట్ చేసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. అబ్బాయిలు అలా చీట్ చేయరు, అబ్బాయిలు మస్తు జెన్యున్గా ఉంటారు. అది మీ పర్సెప్షన్లో. అమ్మాయిలను చీట్ చేసి ఒకటేసారి లైక్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడే అబ్బాయిలు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. మరి అందుకని అబ్బాయిలు అందరూ వైన్ షాప్ దగ్గర అంటున్నారు కదా, ఆడవాళ్ళు వెళ్ళలేరు కదా వైన్ షాప్లకి. ఈ మధ్య వైన్ రేట్లు పెరిగిపోయినాయి, బట్టల రేట్లు పెరిగిపోయినాయి మేడం. జీన్స్లు, టీ షర్ట్లు ఎందుకు అంటారు? ఎందుకంటే అమ్మాయిలు కూడా అవి యూజ్ చేస్తున్నారు కదా. అంటే అవి కంఫర్ట్ ఉన్నాయి కాబట్టి. మ్యారేజ్కి ముందు మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి అంటే మీ సార్ది కాకుండా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఎవరు చేయలే నాకు ప్రపోజల్. ఎందుకు అంటే బాగా రఫ్ అండ్ టఫ్ ఉంటుండేనా మీరు? రఫ్ అండ్ టఫ్ అని కాదు కానీ ఏమో నేను నచ్చలేదేమో. అసలు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? రాలే. పోనీ మ్యారేజ్ తర్వాత ఎవరైనా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసిరా మీకు? అంటే మీ కలీగ్స్ కావచ్చు, బయట కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు. కొలీగ్స్ అందరినీ నేను ఐ ట్రీట్ దెమ్ యాజ్ ఎ బ్రదర్స్ అబ్బా. డిపార్ట్మెంట్లో ఫస్ట్ బ్రదర్ బౌండరీ లైన్ ఉండిపోతుంది. ఫ్లర్ట్ ఎవరు చేయరు మోస్ట్లీ, ఫ్రెండ్స్లో కూడా ఎవరు చేయరు. ఇప్పుడు నార్మల్గా రోడ్ మీద వెళ్తుంటే మీరేంటో ఎవరికి తెలీదు, క్యాజువల్ డ్రెస్లో వెళ్తున్నారు అనుకోండి, అట్లా ఎవరైనా చేసి చేయడం కానీ అట్లా నాకు ఇష్టం కానీ ఎవరు చేయలేదు. ఇంటర్వ్యూ చేసినాక అందరూ అదే చేయగలరా? నేను ఎక్కడున్నా చెప్పానుగా. ఓకే. సో మిమ్మల్ని చూస్తుంటే మొత్తం క్రేజీ థింగ్స్ థింక్ చేసేలాగా ఉన్నారు కదా. సో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ ప్యాషన్ ఏంది? ప్యాషన్ అంటే నేను మేకప్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. ఓకే. నాకు ఇట్లా చిన్నప్పటి నుంచి ఎక్కువ రెడీ అయ్యే వాళ్ళని చూడడము, నేను ఎక్కువ వేరే వాళ్ళని రెడీ చేయడం చాలా ఇష్టం. సో అట్లా ఆ మేకప్ ఫీల్డ్ లైక్ ఇట్లానే మన సెలబ్రిటీస్కి మేకప్ చేయాలి అంటే నా జోన్ అంతా ఇటే ఉంటుండే. ఎక్కువ నేను మనం ఏదైనా స్టాక్ చేస్తాం కదా, ఆ స్టాకింగ్లో అంతా కూడా నాకు ఈ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా అనుకుంటుండే. సో ఇప్పుడు అనిపించిందా అంటే లైక్ ఇప్పుడు మీకు అమౌంట్ వస్తుంది, మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది కదా? అమౌంట్ శాలరీ వస్తుంది, అమౌంట్ రావట్లే. అదే శాలరీ, మంచి శాలరీ వస్తుంది, మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు. సో ఇప్పుడు కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా తలుచుకుంటే. అంటే అవ్వాలని ఏమైనా ఉందా? ఏమైనా మేకప్ ఆర్టిస్ట్ జెస్సీ మేకప్ అకాడమీ అని ఇట్లా ఏమన్నా? అంటే డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి ఇంకా అది పాసిబుల్ అవ్వదు. బట్ సెల్ఫ్ మేక్ ఓవర్కి అయితే ప్యాషనెట్గా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు మేకప్ మీరే వేసుకున్నారు ఎంత బ్యూటిఫుల్గా. యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్గా కనిపించడానికి రీజన్ ఆల్మైటీ మేకప్ స్టూడియో అని చెప్పేసి మన హేమ అక్క అనే ఉంటారు. సో తను ఎంతో అంటే ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తారు నన్ను. సో ఇలా ఇంటర్వ్యూ ఉంది అని అంటే తను సెల్ఫ్ ఇనిషియేట్ తీసుకొని చేయడం జరిగింది. మీకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఇంత తొందరగా పెళ్లి చేసుకునేది లేకుండా అని చెప్పేసి? ఇట్లాంటి కష్టమైన క్వశ్చన్లు అడగద్దు. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక సార్ వెయిటింగ్లో ఉంటారా? అనవసరంగా అని అయితే అనను పెళ్ళి, కాకపోతే తొందరగా చేసుకున్నా అనే రిగ్రెట్ అయితే ఉంటుంది. ఇది చెప్పారు ఎప్పుడన్నా మీ హస్బెండ్కి? రోజు అంటూనే ఉంటా, నువ్వు దాన్ని జల్దీ పెళ్లి చేసుకున్నావు అని. ఆ సిచ్యువేషన్ అలా ఉండే అప్పుడు. సో సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ది మీకు రీల్స్ చేయడానికి కానీ జాబ్ చేయడానికి కానీ? ఫుల్లెస్ట్ ఉంటుంది. ఫుల్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారా? ఎప్పుడైనా కొట్టుకున్నారా మేడం మీరు? కొట్టుకోవడం లాంటి తిట్టుకున్నారా? ఓకే. మీరు ఎప్పుడైనా గొడవ పడిపోతే ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు మీరు సార్? మాట్లాడుకోకుండా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడితే మాట్లాడుకోకుండా ఉంటారు, ఒకటే ఇంట్లో మాట్లాడలేకుండా. అన్నం వేసిమంటే అన్నం వేసారు, ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ధన్మని, ఇట్లా తిను ఆడ ఉంది వేసుకోపో, ఇట్లా నేను చూసిన చాలా మంది ఇంట్లో. సో అలాంటివి ఏమన్నా అట్లా నడుస్తూనే ఉంటాయి రోజు.
అట్లా అంటే రోజుకు అట్లనే అవుతుంది మరి. ఓకే. ఇప్పుడు స్టేషన్లో మీరు ఉన్నప్పుడు వింత వింత కేసులు వస్తుంటాయి కదా మేడం. సో మీకు చూసినప్పుడు ఏదైనా కేసు చూసినప్పుడు నవ్వుకున్నారా? అరే దీని కూడా స్టేషన్ అంటే బాధపడే కేసులు నవ్వను, కొన్ని ఉంటాయి కదా చిలిపి చిలిపి కేసులు, అవి చూసినప్పుడు మస్తు మజా వస్తుంది, నవ్వుతా. ఓకే. మీరు ఏదైనా కేసు చూసి బాధపడ్డది ఏదైనా కేసు ఉందా? చాలా. నేను స్టార్టింగ్ రిక్రూట్ అయిన టైంలో ప్రతి కేసు చూసి ఏడుస్తుండే నేను, అంత ఎమోషనల్గా ఇదైపోయేదాన్ని. అరే నా వల్ల కావట్లే అసలు, నేను తీసుకోలేను అనే ఇదిలో ఉండేదాన్ని ఆ కేసెస్ అన్నీ చూస్తే. మనకు తెలియదు కదా అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే అంత నాలెడ్జ్, బయట నాలెడ్జ్ ఉండకపోతుండే. ఈ కేసెస్ ఏదన్నా వస్తే అంటే ఎక్కువ అమ్మాయిలు ఏడ్చుకుంటూ కూర్చుండే కేసెస్, అవి బాగా ఎమోషనల్గా తీసుకుంటుండే. మీరు పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేశారా? అంటే ఇట్లా బాధపడేటోళ్ళకి, కేసుల అలా తిరిగేటోళ్ళకి? షూర్. అంటే పర్సనల్ రిలేషన్ అయితే అసలు మెయింటైన్ చేయం మేము. కాకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి అని అంటే కాంటాక్ట్ ఇవ్వండి, ఇట్లా మాకు భయం వేస్తుంది అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మోటివేషన్ అయితే ఉంటుంది. అంటే మాకు అంత ప్రో కాకపోయినా కానీ ఎంతో కొంత మోటివేట్ అయితే చేయగలుగుతాం. అంటే మనకి లా ఉంది, లాలో మనం జస్టిస్ తెచ్చుకోవచ్చు అనే సపోర్ట్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో మేడం, చిన్న ర్యాపిడ్ ఫైర్, షూర్. అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. షూరా? టైం తీసుకోవచ్చా? ఓకే. టైం అంటే మరి గంటలతో ఫాస్ట్గా చెప్పాలి. ఓకే. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మీకు మొబైల్ లేకుండా ఒక 3 days ఎక్కడన్నా ఉంచేసారనుకుని ఉంటారా? యా, డెఫినెట్గా ఉంటా. నేచర్లో వదిలేస్తే ఉంటా, మొబైల్ లేకుండా జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండి. నేచర్ ఇష్టమా మీకు? చాలా. అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, ఇట్లాంటి అట్మాస్ఫియర్ ప్లేస్ కావాలి? గ్రీనరీ ఉన్న ప్లేస్ ఏదైనా ఓకే, ఎంజాయ్ చేస్తాం. మీకు ఇష్టమైన ఫుడ్డే ఇష్టం నాకు, ఫుడ్లో అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం, అది ఇది అని ఏం కాదు. సో ఈ మధ్యకాలంలో కొన్ని కల్తీ ఫుడ్ కూడా వస్తున్నాయి కదా, అంటే కొన్ని రెస్టారెంట్ పేర్లు కొత్తగా పెద్దగా పెట్టేస్తున్నారు, అక్కడికి వెళ్ళేసి టేస్ట్లెస్ ఉంటాయి మొత్తం. అసలు అలాంటి ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసిరా? చేసి. ఓకే. ఎక్కడన్నా మీరు ఫుల్ ఆకలితో వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ బాగాలేనప్పుడు తిట్టారు ఎవరికన్నా? తిట్టితే అంత ధైర్యం ఉండదు, అంతే ఏడ ఉంటుంది తిట్టేది. అయ్యా, మీకు చూస్తుంటే ఇట్లా లేచి కొట్టేటట్టే ఉన్నారు, ధైర్యం లేదా మీకు? నేను కొడతానా? మీరు మొబైల్లో యూజ్ చేసే యాప్, ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్? ఫస్ట్ వాట్సాప్, స్నాప్చాట్, సారీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, తర్వాత వాట్సాప్, సారీ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. ఓకే. తర్వాత అంటే స్నాప్చాట్ అంటే ఎక్కువ స్నాప్స్ పెడుతూ ఉంటా, సో అట్లా యూజ్ చేస్తా. దెన్ యూట్యూబ్.